హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజ్ ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసులు వేసుకున్నాను. ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు కూడా వేసేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. గుప్పెడు బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకున్నాను. క్యాప్సికమ్, ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నానండి. క్యారెట్ ఒకటి, కొంచెం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత 1కి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. 1 గ్లాసు ఓట్స్ అయితే 4 గ్లాసులు వాటర్ పోసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఓట్స్ని వేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నా. మనకి చాలా ఈజీ అండ్ హెల్దీ ప్రాసెస్ అండి. త్వరగా అయిపోతుంది. ఉప్మాలాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. డిఫరెంట్ ఫ్లేవర్తో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజ్ ఓట్స్ ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేయండి.